హాయ్ గాయ్స్, ఈరోజు నేను 2 ప్రాంక్స్ చేయబోతున్నాను. ఒకటి బిజీ ప్రాంక్, ఇంకోటి ఫ్రిడ్జ్ ప్రాంక్. ఇప్పుడు అన్విత దగ్గరికి వెళ్ళి బిజీ ప్రాంక్ చేయబోతున్నా. హాయ్ అన్విత. హాయ్ సంహిత. ఎందుకు నువ్వు నాకు ఊరికే కాల్ చేస్తూనే ఉన్నావు? నేను నీకు ఎప్పుడు కాల్ చేస్తాను? ఈరోజే చాలా మిస్డ్ కాల్స్ వచ్చారా? అరే షోరా, నీకు వేరే నంబర్ నుంచి వచ్చింది. కానీ నీ ఫోనే, నీ నెంబరే వచ్చింది నాకు. అవునా? మళ్ళీ ఈరోజు మొత్తం నేను బిజీ ఉండే. నాకు చాలా మిస్డ్ కాల్స్ వచ్చారా ఈరోజు? అవునా? నాకు తెలియలేదే. నేను ఎప్పుడు కాల్ చేయలేదు నేను నీకు. నీ కాలేజ్ చెప్పా కదరా, నేను చేయొద్దని. నీకు చాలాసార్లు చేసావు, నాకు కోపం వస్తుంది. అదే నేను చేయలేదు. మళ్ళీ నీకు ఎట్లా వచ్చాయి అన్ని కాల్స్? మిస్డ్ కాల్ నీ నుంచి వచ్చిందిరా, నీ ఫోనే. అరే షోరా, నా ఫోనేనా లేకపోతే నీ వేరే ఫ్రెండా? నీ ఫోన్ నుంచేరా, పక్కా షోర్. మళ్ళీ నేనైతే కాల్ చేయలేదు. ఎవరు కాల్ చేశారో కూడా నాకు తెలీదు. నిజంగానేనా చెప్పేది నువ్వు? 100% షూర్. షోర్? 100%. ఇప్పుడు ఈ బిజీ ప్రాంక్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫ్రిడ్జ్ ప్రాంక్ చేయబోతున్నాను. హాయ్ అనిత. ఈరోజు నువ్వు ఫ్రిడ్జ్ని టార్చర్ చేస్తున్నావా? నేను ఫ్రిడ్జ్ని టార్చర్ ఎట్లా చేయగలరా? అంటే ఫ్రిడ్జ్ని నువ్వు ఏమైనా ఇరిటేట్ చేస్తున్నావా? నేను ఫ్రిడ్జ్ని ఎందుకు ఇరిటేట్ చేస్తాను? అంటే ఫ్రిడ్జ్ని ఏమైనా పాడు చేసావా నువ్వు? నేను అస్సలకే పాడు చేయలేదు ఫ్రిడ్జ్ని. ఫ్రిడ్జ్ బాగానే పనిచేస్తుందా నీకు? నాకైతే చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రిడ్జ్లో అన్నీ బాగున్నాయి కదా నీవి? అఫ్కోర్స్ బాగున్నాయిరా. ఫ్రిడ్జ్ నువ్వు ఎందుకు టార్చర్ చేస్తావురా ఊరికి? నేను ఎక్కడ టార్చర్ చేస్తాను రా, దానికి ఫీలింగ్సే ఉండవు. నేను ఫ్రిడ్జ్ని ఎందుకు రా నువ్వు ఊరికే పాడు చేస్తున్నావు, ఇంకా టార్చర్ చేస్తున్నావు? అరే నేను ఇంకా టార్చర్ చేయట్లేదు రా. షూర్? 100% షూర్. ఎవరి అమ్మా, ఈ పిల్ల నాకు ఎట్లాంటి ప్రాంక్స్ అయితే చేసిందో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ట్రై చేయండి. ఇట్లా దీనిలాగా మంచిగా ప్రాంక్ చేస్తే ఈ ప్రాంక్స్ కూడా చాలా ఫన్ ఉంటాయి చేయడానికి. పార్ట్ 1 కూడా చూసారు అనుకుంటా మీరు, అది కూడా బాగుంటుంది. పార్ట్ 1 మా ఛానల్ ఉంది, అది చూడండి. దాంట్లో నేను దీన్ని ప్రాంక్స్ చేస్తాను. అందుకే నేను రివెంజ్ తీసుకున్నాను అనమాట. ఓకే బాయ్.